హాయ్ అండి. వెల్కమ్ టు విజీ హోమ్ కిచెన్. ఈరోజు మీకు చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్‌గా మన దగ్గరున్న ఐటెమ్స్ తోటే టేస్ట్‌గా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఫ్రై అయితే లాన్ జ్యూసీగా, పైన క్రిస్పీగా చాలా వచ్చింది. దీని మీద కొంచెం నిమ్మరసం ఏసుకొని తింటే చాలా బావుంటుందండి. ఇప్పుడు ముందుగా మీకు ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కళాయి పెట్టుకోండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి. దీంతో పాటు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడాలి. ఆయిల్ అయితే మీడియం హీట్‌లో ఉండాలండి. ఎక్కువ హీట్ అయితే మనం కరివేపాకు ఇవి వేసినప్పుడు పైకి తుల్లుతాయి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఫ్రెష్‌ది వేసుకోండి, బావుంటుంది. ఇప్పుడు ఇలా వేగింది కదా! ఇది కూడా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత చికెన్ వేసుకోండి. ఇది 300 గ్రామ్స్ చికెన్ అండి. నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశాను. ఇలా కట్ చేస్తే మనకి చికెన్ లోన వరకు ఉడికి చక్కగా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఒక నిమిషం పాటు ఇలా ఉంచుకోండి. తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని ఇలా కలుపుకోవాలి. కలర్ అంతా కూడా చూడండి, ఇలా వైట్‌గా ముక్కంతా కూడా వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, అంతా కలర్ ఒకేలా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూనే సాల్ట్ వేసుకోండి. దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు వేయడం వల్ల మన కూర నీచు వాసన రాకుండా ఉంటుంది. దట్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా చక్కగా ఒక నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించిన తర్వాత మనకి చికెన్ ముక్క ఉడకాలి కదా! అందుకని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. ఈలోగా చికెన్‌లో ఉండే వాటర్ కూడా బయటకొచ్చేసి ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది. నేనిక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీశాను. చూడండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఆయిల్ పైకొచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటాని వేద్దాము. అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకోండి. ఇక్కడ నేను టమాటా పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను. ఒక ముక్క కట్ చేయలేదండి ఓవర్‌లుక్‌లో. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసేద్దాం. ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకోండి. అలాగే టమాటాని ఒక పెద్ద టమాటా ఒకటైతే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వేయకండి, ఇగురులా వచ్చేస్తుంది. ఈ క్వాంటిటీకి ఇవే సరిపోతాయి. చక్కగా ఇవి వేసేసుకొని ఆయిల్‌లో ఈ టమాటా, ఉల్లిపాయ బాగా వేగాలి. చక్కగా ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచుకోండి. టమాటా పూర్తిగా మగ్గిపోయాక అప్పుడు మనం వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసాను. చూడండి, టమాటా చక్కగా మగ్గిపోయింది. అలాగే వాటర్ కూడా ఏం లేదు, చక్కగా ఇంకింది. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర చికెన్ మసాలా లేదనుకోండి, గరం మసాలా ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోండి. గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా తీసుకోండి. ఏదైనా సరే ఒక టీ స్పూన్ తీసుకుంటే చాలు. అలాగే మొత్తం ఇవన్నీ వేశాక బాగా మిక్స్ చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి, సిల్వర్ కళాయిలోనే చెయ్యండి. ఫస్ట్ పాన్‌లో చేద్దాం అనుకున్నాను గానీ, పాన్‌లో అయితే మనకి ఫ్రై సరిగ్గా రాదు. ఇలా అడుగు అంటుకుంటుంది కదా! ఇలా గోక్కుంటూ ఒక 3, 4 నిమిషాల పాటు వేయించండి. ఇలాగా అడుగు అంటకుండా ఇలా గరిటెతో గోకుతూ చేస్తాం కదా! అది కూడా ముక్కకు బాగా పట్టి చక్కగా టేస్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి, సన్నగా తరిగింది. ఉల్లికాడలున్నా కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇవి వేసుకొని చక్కగా మళ్ళీ ఒక నిమిషం పాటు కలపండి. ఈ కొత్తిమీర అరోమా అంతా కూడా ముక్కకు బాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచుకోండి. ఎందుకంటే పెనం బాగా హీట్ అయింది కదా కళాయి. దానికి అడుగు మాడకుండా మీడియంగా ఉండాలనమాట. చూడండి, ఇలా ఉండాలి. ఇంచుమించు అయిపోయిందండి. చూడండి, కొంచెం వెట్టగా ఉంది. చల్లారాక పూర్తిగా మనకు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకొని తీసుకొని, ఇప్పుడు గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ముందుగా దీనికోసం కూడా కళాయి పెట్టండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ చికెన్ వేసేసుకుందాం. ఇది 700 గ్రామ్స్ చికెన్ అండి. నేను 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. మొత్తం కేజీ చికెను ఒక 300 గ్రామ్స్ ఫ్రై కొట్టాం కదా! ఇప్పుడు మిగిలిన 700 గ్రామ్స్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇలా వాటర్ రాకుండా వడకట్టి తీసుకోండి. నేను ఫ్రై చేసినంత సేపు పక్కన పెట్టేసాను కదండీ! ఇందులో వాటర్ కూడా, నీచు వాటర్ అంతా కూడా ఈ బౌల్‌లోకి దిగిపోయింది. ఇప్పుడు ఇలా వేసేసుకుని ఈ వాటర్ పైపే పడేసేయండి. ఇప్పుడు ఈ చికెన్‌లో
ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనిక్కడ అసలు ఎటువంటి ఫ్లేవర్స్ గానీ, తర్వాత టేస్టింగ్ సాల్ట్స్ ఏవి కలపలేదండి. నేచురల్‌గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే చేసి పెడుతున్నాను. చూడండి ఇదంతా బాగా కలిసింది కదా! ఇప్పుడు వాటర్ ఇందులో చికెన్‌లో ఉండే వాటర్ పైకి రావాలి. అందుకని మూత పెట్టి మీరు మీడియం ఫ్లేమ్‌లో కొంచెం చికెన్ ఎక్కువ క్వాంటిటీ కదా! మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. చూడండి 5 నిమిషాల్లో మనకి వాటర్ అంతా ఎలా వచ్చిందో, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి. లేకపోతే మనకి కూర నీచు వాసనొస్తుంది. చక్కగా ఇలా మూత తీసేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో చికెన్‌తో అయితే చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. ఇంచుమించు స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేశాను. ఒకసారి వాటిని వాచ్ చేయండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో, ఒక గ్లాస్ వరకు వాటర్ వచ్చేసింది. ఎంత మనం వాటరు డ్రై చేసి వేసినా కూడా వాటర్ అంతా కూడా వచ్చింది. అయినా పర్లేదండి. ముక్క కూడా బాగా ఉడుకుతుంది. అలాగే డ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలాలి మనకి. అంతవరకు కలుపుతూనే ఉండాలి. చూడండి ఆయిల్ అంతా కిందకొచ్చేసింది కదా! ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఒక నిమిషం పాటు ముక్కలను వేయించండి. ఒకేలాగా కర్రీ వండుకుంటే మనకి బోర్ కొడుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను వేశాను. అలాగే కొంచెం కరివేపాకు. ఉల్లిపాయ అయితే పెద్ద సైజు 2 వేశానండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 వేశాను. ఇవి చక్కగా ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా వేగాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించండి సరిపోతుంది. ఉల్లి కొంచెం మనకు మగ్గితే చాలండి. అంతా వేసేసుకొని, ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు అంతా ఒక చోట చేర్చుకోండి. ఇలా చేర్చుకొని, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఏసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలపండి. చక్కగా ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. కూర కొంచెం శ్రద్ధగా మనం కాన్సంట్రేట్ చేస్తే చక్కగా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇందులో కూడా ఒక టమాటా వేశాను కట్ చేసి. అలాగే ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూను గరం మసాలా. ఇవి వేసుకుంటే చాలండి. చక్కగా మళ్ళీ ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలపండి. ఫ్రెండ్స్ ఈ కూర చేసుకోవాలనుకుంటే మీరెప్పుడైనా లైక్ చేసి ఉంచుకోండి వీడియోని. మీరు చేసుకున్నప్పుడు చూసి చేసుకోవచ్చు. బాగా కలపండి. టమాటా కొంచెం మగ్గాలి. మగ్గినంత వరకు కొంచెం ఆయిల్‌లో వేగిన తర్వాత మూత పెట్టుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో ఎన్‌వి కర్రీసే కాదు, నాన్ వెజ్, వెజ్, స్నాక్ ఐటెమ్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఈ కర్రీ పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో ఉంచుకోండి. సిమ్‌లో ఒక 5 నిమిషాలు ఉంచానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకొచ్చి చక్కగా బాగా మగ్గింది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ చూడండి ఈ సైడ్‌లో ఎలాగొచ్చిందో అలా రావాలనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. చక్కగా ముక్క ములిగినంత వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. మీకు అడుగు ఏమైనా కళాయి కొంచెం అంటుకున్నట్టుంటే బాగా మాడకూడదండి. మాడితే మాడు వాసనొచ్చేస్తది. అందుకనే ఫ్లేము మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ అడుగు కూడా క్లియర్ అయిపోద్ది. ఒక ఉడుకొచ్చిన తర్వాత ఇలాగా మూత పెట్టి ఒక 8 నిమిషాలు ఉంచుకోండి. చూడండి చక్కగా గ్రేవీ కర్రీ దగ్గరగా అయింది. ముక్క కూడా ఉడకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఉడకపోతే ఈ కొత్తిమీర వేసుకునే ముందే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ముక్క ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత ముక్క ముక్క పాలంగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.